ఈరోజు మనం కాకినాడ భానుగుడి నుంచి ఉప్పాడ వెళ్తున్నాం. ఉప్పాడ వెళ్ళే వే అంతా బీచ్ రోడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం మనం. చూడండి ఎలా ఉందో, ఎంత రష్గా ఉందో మన కాకినాడ భానుగుడి రోడ్డు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళాలి. అలా స్లోగా వీడియో స్లో మోషన్లో చూస్తే ఇంకా బాగా కనబడతాయి ప్లేసెస్ మీకు. అప్రాక్సిమేట్లీ ఒక 18 కిలోమీటర్స్ వస్తుంది ఉప్పాడ మనకి ఇక్కడ నుంచి. 18 అంటే ఒక 25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. రోడ్ బాగానే ఉంది. ఇప్పుడు ఈజీగా స్పీడ్గా వెళ్ళిపోతాం అనమాట. బట్ కేర్ఫుల్. పరమండల్ రోడ్లో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. డిమార్ట్ రోడ్ అనమాట ఇది. స్టూడియో అవి అండ్ లెఫ్ట్ తీసుకుంటే ఆర్టీఓ ఆఫీస్ రోడ్. మనం స్ట్రైట్గా వెళ్దాం, షార్ట్ కట్ రోడ్. ఆర్టీఓ ఆఫీస్ రోడ్ వెళ్తే పోలీసులు ఉంటారు. ఈ రోడ్ అయితే ఎవరు ఉండరు. సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ రోడ్ అనమాట. కాలేజెస్ ఎక్కువ ఉంటాయి. విఎస్ లక్ష్మి కాలేజ్ ఉంటుంది విజయలోనే. ఎంటీ రోడ్ అండ్ స్పీడ్గా వెళ్ళచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. రోడ్ అంతా చాలా బాగుంటుంది, ఇలాగే ప్లెయిన్గా. రైట్ తీసుకుంటే మనకి స్ట్రైట్ కార్మండల్ రోడ్ అనమాట. ఇది రైట్ అని. లెఫ్ట్ తీసుకుంటే మనకి వేరే రోడ్డుకి వెళ్ళిపోతాం. వాకల్పూడి సైడ్ అనమాట అది. సో అది వేస్ట్. ఇప్పుడు రైట్లో చూసింది కార్మండల్ హాస్పిటల్. మనం ఇదంతా కార్మండల్ రోడ్ అనమాట. సరే, ఇదంతా కార్మండల్ ఏరియా. కార్మండల్ స్ట్రైటే మొత్తం రోడ్ అంతా బాగుంటుంది. రోడ్డు వచ్చేసాం. కార్మండల్ రీచ్ అయ్యి రోడ్ ఈ లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి ఫోటోస్ తీయడానికి. అన్నీ న్యూగా వేసిన హైవే. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో పర్లేదు, ప్రజెంట్ రోడ్ అయితే బాగానే ఉంటుంది. మనం మాట్లాడుకుంటూ అప్రాక్సిమేట్లీ 8 కిలోమీటర్స్ వచ్చేసాం. లైట్ హౌస్ దగ్గరలో ఉన్నప్పుడు మనం ఫైనల్లీ మనం లైట్ హౌస్ రోడ్ రీచ్ అయిపోయాం. సో ఇదే అనమాట లైట్ హౌస్ రోడ్ ఏరియాకి. చూసారా ఎంత రష్గా ఉందో. కొత్తగా రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. సో పర్లేదు, రోడ్ బాగానే ఉంటుంది. అంత దారుణంగా ఏమి ఉండదు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. కార్లు, బైక్స్, ఆల్ థింగ్స్. ఎంత స్ట్రైట్ రోడే. రైట్ సైడ్లో చూస్తే శిల్పావరంలో మన ఫోటో షూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది అన్నమాట అక్కడ.
అండ్ ఇదిగో లైట్ హౌస్. ఇగో వెంటనే కనిపించేది మన ఇండియన్ పెట్రోల్ బంక్. అక్కడి నుంచి మనం రైట్ తీసుకుని వెళ్ళాలి స్ట్రైట్గానే. ఈ రైట్ సైడ్లో కనిపించేదే మన బీచ్ ఏరియా. ఫుల్గా బీచ్ ఫెస్టివల్ అది జరిగేది ఈ ఏరియాలోనే. ఇలా స్ట్రైట్గా వెళ్తే లొకేషన్స్ అన్నీ బాగుంటాయి. బీచ్ ఏరియాది మన లైట్ హౌస్ లెఫ్ట్లో అనమాట ఊరు మొత్తం. అంతే, ఇంక స్ట్రైట్గా వెళ్ళి కూడా అయిపోయింది లైట్ హౌస్. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్డే లాస్ట్ స్ట్రైట్గా వెళ్తూ ఉండడమే మనం. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఉప్పాడ. సో అలా స్ట్రైట్గా ఈ రైట్ సైడ్లో కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. బాగుంటుంది బీచ్ మొత్తం లొకేషన్స్. చూడండి ఎలా ఉందో రోడ్డు. స్ట్రైట్ రోడ్, చాలా బాగుంటుంది రోడ్డు కూడా. లెఫ్ట్లోనేమో జగనన్న కాలనీ, జగనన్న హౌసెస్ ఇచ్చాడు కదా ఆ కాలనీ అనమాట. రైట్ సైడ్లోనేమో బీచ్. ఈ ప్లేసెస్లో అయితే ఫోటోషూట్ మామూలుగా జరగదు, ఖాళీగా ఉండదు. వీడియో సాంగ్స్, ఇంకా మూవీ సాంగ్స్, ఎనీథింగ్ చాలా జరుగుతూ ఉంటాయి ఈ ప్లేసెస్లో రైట్ సైడ్లో అనమాట. మనకు కనిపించే బీచ్ లొకేషన్స్లో చాలా వీడియో సాంగ్స్ ఇక్కడ క్రియేట్ చేశారు మన ఫోటోగ్రాఫర్స్ అందరూ. బాగుంటాయి, మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. మన ఛానల్ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే. చూస్తుండగానే రోడ్డు అండ్ రోడ్డు పక్కన సముద్రం ఉన్న ప్లేస్కి వచ్చేసాం. లైక్ ఇండియా బార్డర్ అన్నమాట ఇది మనకి. ఎవరో గుర్తించరు కానీ మేము బార్డర్లోనే ఉంటున్నాం. బార్డర్లో తిరుగుతున్నాం చూడండి. అక్కడనే సముద్రం, రోడ్, గాలి, వేరే లెవెల్ పీస్ ఉంటుంది అక్కడ కూర్చుంటాయి. డ్రైవింగ్ అయితే పిక్స్ ఇంకా సాంగ్స్ పెట్టుకుని అలా బండి మీద వెళ్తూ ఉంటే వచ్చే ఫీల్ ఉంటుంది, వేరే లెవెల్ ఇది. ఎప్పుడైనా మీరు వస్తే ఎంజాయ్ చేసి ఉంటే మనకు కామెంట్ చేయండి పక్కాగానే. చూడండి మొత్తం అప్రాక్సిమేట్లీ ఒక 7 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుంది రోడ్డు మొత్తం. బట్ జాగ్రత్త నైట్ టైమ్స్. పగలైతే ఓకే, నైట్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లో. ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఫొటోస్ బాగుంటాయి. ఇది పెద్ద బ్రిడ్జ్ అంటారు అనమాట ఒకప్పుడు, బట్ ఇప్పుడు చిన్న బ్రిడ్జ్ అంటున్నారు. దాన్ని యూజ్ చేయట్లేదు, జస్ట్ ఫొటోస్ కోసమే దిగుతున్నారు, యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది మళ్ళీ స్ట్రైట్ రోడ్. ఇదే ఉప్పెన బ్రిడ్జ్. అందరూ ఉప్పెన బ్రిడ్జ్ అంటారు, నేను మాత్రం చిన్న బ్రిడ్జ్ అంటాను. దాన్ని చూడడానికి పెద్దగా ఉంటుంది, బట్ చిన్న బ్రిడ్జ్ అనమాట అది. స్ట్రైట్ రోడ్ వాడికి ఇంకా 3 కిలోమీటర్స్లో ఉన్నాం. సో మనకు ఇప్పుడు వచ్చేది ఊరు సుబ్బంపేట. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం ఉప్పాడ. లైక్ ఇది సుబ్బంపేట అనమాట. ఉప్పాడ సుబ్బంపేట పక్క పక్కనే రీచ్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? వీడియో స్లో మోషన్లో చూస్తే ఇంకా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే బడీస్, బాయ్.